సెకండ్ క్వశ్చన్, రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని మొదటిసారి డిమాండ్ చేసిన ప్రాంతీయ పార్టీ ఏది? ఆన్సర్ డిఎంకే. ఇండియాను సదృశ్య సమాఖ్య క్వాసీ ఫెడరేషన్గా అభివర్ణించిన రాజ్యాంగ నిపుణుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కేసీ వేర్. రాజ్యాంగ పరంగా రాష్ట్రాల పన్నుల వాటాలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంది? ఆప్షన్ బి ఆర్థిక సంఘానికి ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్, రాజ్యాంగంలోని అధికరణం 1లో ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ డి రాష్ట్రాల సమ్మేళనం. సిక్స్త్ క్వశ్చన్, కింది వాటిలో అధికార పంపిణీ జరగనిది? ఆప్షన్ బి న్యాయపరమైన. వేటి మధ్య సంబంధాల సమీక్షకు సర్కారియా కమిషన్ నియమించారు? సెవెంత్ క్వశ్చన్, ఆప్షన్ డి కేంద్ర రాష్ట్రాలు. ఎయిత్ క్వశ్చన్, ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం అసాధ్యం ఎందుకంటే? ఆర్థిక సంఘం కేంద్ర రాష్ట్రాల మధ్య తటస్థంగా వ్యవహరిస్తుంది. నైన్త్ క్వశ్చన్, ప్రాంతీయ మండల సమావేశాలకు అధ్యక్షత వహించేది? అంతరంగిక వ్యవహారాల మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి మార్చిన అంశం? ఆప్షన్ డి అడవులు, న్యాయపాలన, విద్య. మూడు కరెక్ట్ ఆన్సర్స్. రాజ్యాంగంలోని ఏ జాబితాలో విద్య ఉంది? ఆప్షన్ బి ఉమ్మడి జాబితా. ఆర్థిక సామాజిక ప్రణాళికను రాజ్యాంగంలోని ఏ జాబితాలోకి చేర్చారు? ఉమ్మడి. ఏ చట్టం సిఫారసు మేరకు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారు? రాష్ట్రాల పునర్విభజన. రాజ్యాంగం ప్రకారం ఆర్థిక సంఘం కూర్పులో అధ్యక్షుడితో పాటు ఎంతమంది సభ్యులు ఉంటారు? 4. సమాఖ్య ప్రభుత్వ లక్షణం? అధికార విభజన. 16th క్వశ్చన్, భారత సమాఖ్యను బేరమాడే సమాఖ్యగా వర్ణించింది ఎవరు? ఆప్షన్ బి మారిస్ జోన్స్. భారత కేంద్రీకృత సమాఖ్య లక్షణం? ఆప్షన్ డి పైవన్నీ, అంటే అఖిల భారత సర్వీసులు, ఎన్నికల యంత్రాంగం, ఆడిటింగ్ వ్యవస్థ. భారత రాజ్యాంగంలోని అధికరణం 249 కింది ఏ అంశానికి బలాన్ని చేకూరుస్తుంది? సర్వసత్తాక. జాతీయ అత్యవసర సమయంలో రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటుకు శాసనాధికారం కల్పించే అధికరణం? 250. అంతర్రాష్ట్ర మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990లో. 6వ ఆర్థిక సంఘం చైర్మన్? బ్రహ్మానంద రెడ్డి. గవర్నర్ నియామకానికి సంబంధించిన ఆర్టికల్ 155ని సవరించమని సిఫారసు చేసిన కమిటీ ఏది? సర్కారియా కమిటీ. అఖిల భారత సర్వీసులను రద్దు చేయమని సిఫారసు చేసిన కమిటీ? రాజ్మన్నార్. కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏ షెడ్యూల్లో చర్చించారు? 7వ షెడ్యూల్లో. కింది వాటిలో కేంద్ర జాబితాలో లేనిది? జనాభా నియంత్రణ. ఏ రాజ్యాంగం నుంచి అవశిష్టాధికారాలను గ్రహించారు? కెనడా. కింది వాటిలో సరికానిది ఏది? యుఎన్ఓ ఒప్పంద చట్టం 1978. సమాఖ్య విధానాన్ని బలహీనపరిచే ఆర్టికల్? 249, 365, 254. కింది వాటిలో సరైంది? సి 1 and 2, అంటే 262, 263 రెండు కరెక్టే. 1 and 2 రెండు స్టేట్మెంట్స్ కరెక్టే అక్కడ. అంటే ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలు పరిష్కారానికి పార్లమెంట్ చట్టం ద్వారా ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తుంది. ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రపతి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తాడు. రెండు కరెక్టే. 30 క్వశ్చన్, కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసి వచ్చిన ఆదాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకునే పన్ను ఏది?
ఆప్షన్ బి ఆదాయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న పన్ను కార్పొరేట్ పన్ను. ఆర్థిక సంఘానికి సంబంధించి సరైనది. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ చేస్తుంది. ప్రభుత్వ పొదుపును పెంచుకోవడానికి సలహాలు ఇస్తుంది. 33 క్వశ్చన్. సెంట్రల్ జోన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? అలహాబాద్. జాతీయాభివృద్ధి మండలిలోని సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ప్రణాళికా సంఘం సభ్యులు. ఆప్షన్ డి అంటే ముగ్గురు. 3 ఆప్షన్స్ కరెక్టే. 35 క్వశ్చన్. రాజ్యాంగ ప్రతిపత్తి లేని సంస్థ. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. ప్రణాళికా సంఘం, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమైక్యత మండలి. పైవన్నీ ఆన్సర్. భారత ప్రభుత్వం గురించి కింది వాక్యాల్లో సరికానిది. 36 ఆప్షన్ సి డిడి బసు సహకార సమాఖ్య. అంటే మిగిలినవన్నీ కరెక్ట్. ఆప్షన్ సి సరికానిది. కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి సూచనల కోసం నియమించిన మొదటి కమిటీ సర్కారియా. ఆర్టికల్ 1లో పేర్కొన్న రాష్ట్రాల యూనియన్ అనే పదాన్ని తొలగించి ఫెడరల్ పదాన్ని చేర్చమని సూచించిన కమిటీ పశ్చిమ బెంగాల్ మెమోరాండం. గవర్నర్లుగా సాధ్యమైనంత ఎక్కువ మందిని పదవీ విరమణ చేసిన సైనిక ఉద్యోగులను నియమించిన సిఫారసు చేసిన కమిటీ సర్కారియా. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు కేటాయించి సమాఖ్య వ్యవస్థను కాపాడాలని సిఫారసు చేసిన కమిటీ రాజమన్నారు. ఏ కమిషన్ సిఫారసు మేరకు ఓబీసీలను వృత్తి విద్యా సంస్థలో రిజర్వేషన్ కల్పించారు? రెండవ పరిపాలనా సంస్కరణల సంఘం. ప్రణాళికా సంఘాన్ని దేని ద్వారా ఏర్పాటు చేశారు? కేబినెట్ తీర్మానం. గవర్నర్ పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు తప్ప ఇతర పదవులు చేపట్టరాదని సూచించిన కమిటీ ఎంఎం పూంచి. సర్కారియా కమిటీ సిఫారసు కింది వాటిలో ఏది అన్నాడు? అన్నీ అంటే పైవన్నీ. ఆప్షన్ ఏబిసి 3 కరెక్టే. త్రిభాషా సూత్రం అమలు చేయాలి, అఖిల భారత సర్వీసులను అమలు చేయాలి, గవర్నర్ నియామకంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి. 45 క్వశ్చన్. రాష్ట్రాలకు అందించే గ్రాంట్లను ఎవరు నిర్ణయిస్తారు? ఆప్షన్ బి పార్లమెంట్. 46 క్వశ్చన్. వీటిలో భారత రాజ్యాంగంలోని సమాఖ్య విరుద్ధ లక్షణాలు. ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కరెక్టే. ఏకీకృత న్యాయ వ్యవస్థ, అఖిల భారత సర్వీసులు, ఆడిటింగ్ వ్యవస్థ. ఆన్సర్ పైవన్నీ. 47. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో వేటిని మున్సిపల్ సంబంధాలుగా పేర్కొంటారు? పరిపాలన. 48. సమాఖ్య వ్యవస్థను తప్పనిసరి ఏది? లిఖిత రాజ్యాంగం, ద్విసభా విధానం, స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ. పైవన్నీ. ఆప్షన్ డి. కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే ప్రణాళికా సహాయం ఏ ఫార్ములా ఆధారంగా బదిలీ అవుతుంది? గాడ్గిల్. 50 క్వశ్చన్. సమాఖ్య విధానాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు? కెనడా. ఉమ్మడి జాబితాను ఎక్కడి నుంచి గ్రహించారు? ఆస్ట్రేలియా. రాబడికి తాత్కాలికమైన పన్ను సర్చార్జ్ పన్ను.